లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్ష తిరస్తు. మనం ఏదైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒక పురాతనమైన దేవాలయానికి వెళ్ళినా సరే మొట్టమొదటిగా మనం అందరము కూడా తెలుసుకోవాల్సిన విషయము స్థల పురాణము. ఈ రోజున సామర్లకోటలో ఉన్న భీమేశ్వర స్వామి వారి గురించి ఈ రోజున మనం అందరము కూడా స్థల పురాణాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. సామర్లకోట పట్టణం, మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. తెలుగునాట ప్రసిద్ధమైన పంచారామ క్షేత్రాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట పట్టణంలో శ్రీ కుమారరామ భీమేశ్వర క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రంతో పాటు ప్రసిద్ధి గావించిన మిగతా 4 ఆరామాలలో తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారంలోను, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోను మరొకటి, అదే జిల్లాలో గునుపూడి భీమవరంలోను మరొకటి, గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్న 5 ఆరామాలు వరుసగా కుమారరామం, ద్రాక్షారామం, క్షీరారామం, సోమారామం, అమరారామం అనే పేర్లతో వ్యవహారంలో చెప్పబడుచున్నది. ఈ 5 ఆరామాల్లో ఆదిదేవుడు సాక్షాత్తు ఆ పరమశివుడే కుమారరామంలోను, ద్రాక్షారంలోను భీమేశ్వరుడిగా ప్రసిద్ధి చెందగా, పాలకొల్లు క్షీరారామంలో రామలింగేశ్వరుని, అమరామంలోను అమరేశ్వరుడిగా, సోమారామం భీమేశ్వరంలో సోమేశ్వరుడిగా పూజింపబడుతున్నాడు. ప్రాంత చరిత్ర. శ్రీ కుమారరామం భీమేశ్వర స్వామి వారు వేంచేయున్న భీమవరం గ్రామం ప్రస్తుతం కాకినాడ జిల్లాలో సామర్లకోట పట్టణంలో ఒక భాగంగా ఉంది. అక్షాంశము 17 డిగ్రీలు 2 నిమిషములు, ఉత్తర రేఖాంశము 82 డిగ్రీలు 12 ఇది పూర్వం చాణక్యుడు భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు భీమేశ్వర ఆలయంలో శిలాశాసనాలను బట్టి తెలుస్తుంది. కాకినాడకు ఉత్తరముగా 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి రమారమి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం దక్షిణ మధ్య రైల్వేలోని సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గరగా 6 కిలోమీటర్ల నదీ పాయ ఒడ్డున ఉన్నది. ఆధారం క్రీస్తు శకం బులుసు సూర్యప్రకాశం గారి వ్యాసం పురావస్తు శాఖ స్థల పురాణం. పంచారామాలకు పుట్టుక. శ్రీనాథుడు 14వ నుండి 15వ శతాబ్దమున రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాలు ఉనికి గురించి ఓ కథ ఇలా ఉన్నది. సముద్ర మదనమున తరువాత వెలువడిన అమృతాన్ని మహావిష్ణువును మోహిని రూపం ధరించి సురాసురులకు పంచుతుండగా పంపకంలో అన్యాయం జరిగింది అని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురాసురుని ఉత్తరాంతంలో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి వారికి వరాలు ఇచ్చాడు. కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలు గురి చేయడంతో వారు మహాదేవుని శరణ వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతాలతో రాక్షసులను, వారిని రాజ్యాన్ని కూడా బూడిదగావించారు. శివుని ఈ రుద్రరూపే త్రిపురాంతకుడిగా ప్రసిద్ధికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురుని పూజ చేసిన ఓ పెద్ద లింగం మాత్రము చెక్కు చెదరలేదు. దీనినే మహాదేవుడు 5 ముఖాలుగా ఛేదించి 5 వేరువేరు ప్రదేశాల యందు ప్రతిష్ఠించి జరిగినది. లింగ ప్రతిష్ఠ చేసిన ఈ 5 ప్రదేశాల్లోనూ పంచారామాలుగా ప్రసిద్ధికెక్కినవి. స్కాంద పురాణంలో తారకాస వదన ఘట్టం ఈ పంచారామాలకు పుట్టుక గురించి మరొక తెలియజేస్తున్నది. హిరణ్యకశిపుని కుమారుడు నిమూచి
నిమూచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసిన ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరెవరి వలన తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననే చేయగలరని ఆ దానవుడి ధీమా. సహజంగానే వరిత్వుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించుచుండడము, వారంతా నిన్ను గెలవలేకపోవడముగా జరిగిన పరిస్థితుల్లో అమిత పరాక్రమశీలి పరమేశ్వర వరాక్షితుడు అయిన తారకుణ్ణి సామాన్య బాలకులెవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశ్వరుని ప్రార్థన చేయగా పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి జన్మించడం జరిగినది. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించి తారకాసురుడు నేలకొండతో అతని యందున్న ఆత్మలింగం 5 ముఖాలై 5 చోట్ల పడినది. వాటిని ఆయా ప్రదేశాల్లో దేవతలు ప్రతిష్ఠ చేయడము జరిగినది. అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినది. కుమారరామం, సామర్లకోట, భీమవరం. సామర్లకోటలోని భీమేశ్వర స్వామి స్వయముగా కుమారస్వామియే ప్రతిష్ఠించడం వలన దీనికి కుమారరామం అని పేరు వచ్చింది. పౌరాణిక ప్రసక్తి చారిత్రకంగా చూస్తే 872 నుండి 921 వరకు మొదటి చాణుక్య భీమ నృపాలుడు కుమారరామం అనే తన రాజధానిగా చేసుకొని రాజ్యపాలన సాగించగా భీమేశ్వర స్వామియందు అమిత భక్తి కలవాడే శ్రీ స్వామివారి ఆలయమునకు సువిశాలమైన ప్రాకార మండపాదులను నిర్మింపజేసినవాడు. ఆ మహారాజుకు స్వామియందు గల అపారమైన భక్తి వలన చాణుక్య భీమవరమైనది. ఇక సామర్లకోట పేరు వెనుక అనేక గాథలు ఉన్నాయి. పూర్వం ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువగా ఉండేవారు. వారికి ఈ గ్రామం కోట వలె చాలా సురక్షితమైన స్థలంగా ఉండేదని, కాబట్టి దీనిని స్వాముల కోట అనేవారని ఇంకొందరు అంటూ ఉంటారు. శ్యామలాంబ గుడి దాని చుట్టూ ఒక కోట ఎక్కడ ఉండేదని, ఆ కారణంగా దీనికి శ్యామలకోట అని పిలుస్తూ వస్తున్నారని కొందరు అంటారు. అదే కాలాంతరంలో శ్యామలకోటగా మారిందని, శ్యామలకోట బొబ్బిలి యుద్ధంలో ఓ ముఖ్య పాత్ర వహించిన విషయం చరిత్రలో ఉన్నది. అయితే ఇవన్నీ ఈ మధ్యకాలంలో వచ్చిన పేర్లు కానీ చాణుక్య, భీమవరం, కుమారామం అనే వేరు సామర్లకోటకు అనునాదిగా సిద్ధించిన పేర్లు అని శ్రీ నాదకవి పద్యాలను బట్టి తెలుస్తుంది. శిలాశాసనాలు కూడా ఈ విషయాన్నే బలపరుస్తున్నాయి. నేడు శ్రీ కుమారరామం భీమేశ్వర ఆలయము భీమవరం గ్రామం సామర్లకోటలోని వేరు చేస్తూ పంట కాలువ ప్రవహిస్తుంది. కాలువకి ఉత్తరాన పంట కాలువ ప్రవహిస్తుంది. కాలువకి ఉత్తరాన పట్టణము, దక్షిణ ఆలయము ఉన్నాయి. ఆలయ వాస్తు నిర్మాణము సామర్లకోటలోని శ్రీ కుమారరామం భీమేశ్వరాలయం వాస్తులో ద్రాక్షారంలోని భీమేశ్వరాలయం పోలి ఉంది. ఈ దేవాలయం చుట్టూ రాతితో కట్టిన 2 ప్రాకారాలు ఉన్నాయి. బట్టి ప్రాకారానికి 4 దిక్కుల యందు 4 గోపుర ద్వారాలున్నవి. ఈ గోపుర ద్వారానికి ఇరువైపులా అర్ధమండపాలు ఉన్నాయి. లోపల ప్రాకారం సమతలంగా 2 భాగాలు చేయబడింది. మధ్య భాగంలో చూరు ఉన్నది. ఈ లోపల ప్రాకారమనే వెనుక
గోడగా ఉపయోగించి గుడి చుట్టూ 2 అంతస్తుల మండపం నిర్మించారు. ఈ మండపంపై అంతస్తుకి చేరడానికి తూర్పు భాగంలో మెట్లున్నాయి. ఈ లోపల మండల క్రింద భాగాన దక్షిణ వైపు విఘ్నేశ్వరి గుడి, సూర్యుడి గుడి, తూర్పు వైపున గిరిజా సుందరి గుడి ఉన్నది. లోపల ప్రాకారం మధ్యమంలో ఉన్న భీమేశ్వరుని దేవాలయం చతురస్రాకారంగా ఉండి 2 అంతస్తులతో నిర్మించబడింది. క్రింద అంతస్తులో ప్రతిష్ఠించిన లింగము చాలా ఎత్తైనది కనుక ఇది క్రింద అంతస్తు పైకప్పు గుండా పోయి 2వ అంతస్తులో ప్రవేశించి రుద్రభాగముగా పూజించబడుచున్నది. ఈ 2వ అంతస్తులో దక్షిణ భాగంలో ఉన్న మెట్లు మీదుగా ప్రవేశించాలి. ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయం విమాన గోపురం అనేక మార్లు జీర్ణోద్ధారం చేయబడి సున్నప పొరతో కప్పబడి మూలత్వాన్ని కోల్పోయి ఉన్నది. ఈ విమాన గోపురం చుట్టూ కుడ్య స్తంభములు, హంసల బారుల కోట పంజరాలు, సాల పంజరాలు, సింహాల లలాటాలు, తామర కలువ పువ్వుల ఆకృతితో చెక్కిన స్తంభాలతో శిల్పాలతో అలంకరించబడినాయి. ఇది 2 అంతస్తులుగా కలిగి ప్రాంతము మార్పులతో ద్రావిడ శైలిలో ఉన్నది. ద్రాక్షారామంలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా గుడి కట్టడానికి ముందు వసతి గుడి నిర్మాణంలో మార్గదర్శకముగా ఉంటుందని ఈ నమూనాను చెక్కి ఉండవచ్చును. ఈ దేవాలయంలో 1447 నుండి 1494 దశాబ్దం వరకు గల మధ్యకాలంలో జారీ చేసిన 31 శాసనాలున్నాయి. ఇవన్నీ దేవశాసనాలే. వీటిలో కొన్ని శాసనాలను బట్టి తూర్పున ఉన్న ముఖమండపం నిర్మాణం 1394వ దశాబ్దంలో జరిగినట్లు తెలియజేయున్నది. ఈ ఆలయము శిల్పశైలిలోని గొప్ప విశేషం ఏమిటంటే ప్రతి శిలా స్తంభము దేనికదే ప్రత్యేకమైనది. ఏ 2 స్తంభాలు ఒకేలా ఉండవు. ప్రతి స్తంభంలోనూ ఎంతో కొంత శిల్పి వైవిధ్యం ప్రదర్శించారు. ఆలయంలో సుందర నిర్మాణంలో ముఖ్యమైనది 100 స్తంభాల మండపం. ఆలయంలో అడుగుపెట్టగానే కనిపించే నందీశ్వరుడి విగ్రహం చాలా పెద్దది. ఒకే శిలతో నిర్మించబడినది. ఇదొక అద్భుతం సజీవ శిల్పం. అలాగే ఆలయంలోకి స్త్రీమూర్తులు శిల్పాలు కూడా జీవకళను ఉట్టిపడుతూ ఉంటుంది. శ్రీ స్వామివారి ఆలయంలో పైభాగమున ప్రదక్షిణ చేసే మార్గంలో స్వామి ఎదుట నిలిచి ఉన్నప్పుడు కుడి పక్కనున్న స్తంభంపై జ్యోతిర్లింగాకృతి అయిన శివుని ఆద్యంతులు కనుగొనేందుకు పందెం కట్టి విష్ణువు వారాహకృతిలో లింగమూలాన్ని బ్రహ్మహంస వాహనంపై లింగం చివరి భాగాన్ని కనుగొనడానికి ప్రయాణించి వెళ్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. లింగోపరితలం నుంచి జారుతూ బ్రహ్మ పక్షాన అసత్య సాక్ష్యం చెప్పడానికి అంగీకరించిన కేతకి కుసుమం, మొగలి పువ్వు, సురభి ఆవుల చిత్రాన్ని అద్భుతంగా చెక్కిన వైనం కూడా ఈ స్తంభంపై కనిపిస్తుంది. ఇక స్వామి దర్శనముకు అద్భుతానుభవం, ఆశ్చర్యం ఆహా అనిపించవలసిందే, మైమరిచిపోవలసిందే. ఉత్తమ
సాధనకై సాధన యందు కొన్ని మెట్లెక్కితే గాని భగవంతుని అనుగ్రహము లభించదనే సత్య జ్ఞాపకం చేస్తున్నావా అన్నట్టుగా ఉంటాయి. స్వామి దర్శనం కోసం ప్రధాన ఆలయంపై అంతస్తునికి ఏర్పరిచిన మెట్లుదారి రెండవ గర్భగుడి దక్షిణ ఆగ్నేయపు వైపు సూర్యద్వారము, ఉత్తర ఈశాన్యం వైపు చంద్రద్వారం. చూడబోతే ఈ రెండు మార్గాలు గర్భగుడికి రెండు నాసిక రంధ్రాలు అనిపిస్తాయి. మానవుడికి నాసిక ముక్కు రంధ్రంలో ఎడమది చంద్రనాడి, కుడిది సూర్యనాడి. యోగి ఈ రెండు నాడులు గుండా ప్రాణాయామం ప్రక్రియ ద్వారా తన ప్రాణాయామమును సహస్రమునకు శిరస్సులో ఉన్నది చేర్చి ఆ ప్రాణాయామంతో తన మానసమును కూడా అక్కడకు చేర్చిన వాడే భగవంతుని అనుభవం చేత ఆనందమైలి విరాజిల్లుతున్న ఇది ఒక మార్గము, ఇది ఒక యోగ మార్గము. శ్రీ కుమారరామం భీమేశ్వర స్వామి వారి దర్శనం కూడా ఈ యోగ మార్గాన్ని వెల్లడిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ కుమార యోగ లింగాకృతిని ధరించి ఉన్నాడు. యోగులు కాని వారు కూడా స్వామి సందర్శన మాత్రాన ఒక తెలియని దివ్యానుభూతిలోకి తన్మయత్వం చెందుతారు. ఇక్కడ స్వామి స్మర్త ఆగమ పద్ధతిలో నిత్య ఆరాధనలు పూజాధికారులు నిర్వహిస్తారు. దేవేరి శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి గురించి ఈ రోజున మనం కూడా తెలుసుకుందాము. శ్రీ కుమారరామం భీమేశ్వర స్వామి వారి దేవేరిని ఇక్కడ శ్రీ బాల త్రిపుర సుందరి అని అమ్మవారిని పిలుస్తారు. సర్వాలంకారణ శోభిత అపురూప సౌందర్యవతి అయిన ఆ మాతను చూడడానికి రెండు కళ్ళు చాలవు. అమృత వాత్సల్యపూరితమైన ఆమె చల్లని చూపులు భక్తులకు పరమ ప్రశాంతతని ప్రసాదిస్తున్నాయి. దేవతలు నిత్యము శ్రీ భీమనాథ మహాదేవుడు దర్శించుటకు వస్తారు అను నాడుకి ప్రతీకగా స్వామి ఆలయం చుట్టూ గల మండపంలో చిన్న చిన్న గుండాలలో ప్రధాన దేవతలు కొలువురి తీరి ఉన్నారు. ఈ మహాగణపతి కుమారస్వామి వీరభద్రుడు తదితర శివ కుటుంబీకులే కాక సప్త మాతృకలు బ్రహ్మ సరస్వతి సూర్యనారాయణులు మహిషాసురమర్దిని సుప్రసన్న వదనులై వేంచేసి శ్రీ భీమానాయక మహాదేవుని దర్శించడానికి వచ్చే భక్తులు కోరికలు తీరుస్తూ ఇక్కడ ఉన్న సరస్వతీమూర్తి చాలా దివ్యమైనది, సకల విద్యా ప్రదాయిని. ఇక్కడ మహిషాసురమర్దిని విగ్రహము త్రవ్వకాలలో బయటపడింది. దీనిని కొండవీటి రాజైన కాట వేమారెడ్డి 15వ శతాబ్దంలో ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఈ మహిషాసురమర్దినే శ్యామలా శక్తి అని కూడా వాడుక నామం ఉన్నది. ఈ ఆలయం నిర్మాణం వైచిత్రాలలోని మరో విశేషం ఏమిటంటే చిత్ర వైశాఖ మాసాల్లో సూర్యుని సువర్ణ కిరణాలు ఉదయం పూట శ్రీ స్వామివారి పాదాలను, సాయంత్రం పూట శ్రీ అమ్మవారి పాదాలను తాకి పునీతులవుతుంటాయి. ఆలయము పడమటి గోడలోని అమర్చి గణపతి విగ్రహము ఉంది. ఈ గణపతి నాభిలో కాంతివంతమైన వజ్రము ఉండేదంట. ఆ రోజుల్లో ఆ వజ్రం నుండి ప్రతిఫలించే అద్భుత కాంతిలే రాత్రిపూట భక్తులకు
మార్గదర్శకంగా ఉండేదంట. ఈ గణపతి వజ్ర గణపతి అయ్యాడు. భీమనాథుని ఆలయము ఎదురుగా తూర్పు దిక్కున పుష్కరిణి ఉన్నది. దీనిని భీమగుండము అంటారు. ఈ దేవాలయానికి పడమర దిక్కున ఒక ఏక శిలాస్తంభం ఉన్నది. దీనిని ప్రాంతీయులు కప్పస్తంభం అని పిలుస్తారు. దీని మీద ఉన్న ఓ శాసనాన్ని బట్టి కొంతమంది దొంగలు నిధి దొరుకుననే ఆశతో నందిని తొలగించినట్లుగా తదుపరి నరసింహుడు భార్య రాజమండ్రిలో కోటిలింగాల నుండి రాతిని తెప్పించి క్రొత్త నందిని చెక్కి పునఃప్రతిష్ఠ చేసినట్లు గాను చరిత్ర తెలుపుచున్నది. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత చాణుక్య కుమారరామం భీమేశ్వర స్వామి వారి సందర్శనార్థం వస్తున్న భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. పరమశివునికి ప్రతిపాత్రమైన సోమవారాలు మినహా మిగతా రోజుల్లో ఒకప్పుడు నిర్మానుషంగా ఉండే ఈ ఆలయం ఇప్పుడు అనుదినము భక్తుల సందర్భాలతో కలకల్లాడుతోంది. ఈ ప్రాచీన కట్టడాన్ని ప్రారంభించబడిన చారిత్రక కట్టడంగా 1964లో గుర్తించడంతో ఇది కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోనికి చేరింది. ఈ ఆలయంలో జీర్ణ భాగాలను పునరుద్ధరిస్తూ చక్కటి ఉద్యానవనాన్ని నిర్మిస్తూ పురావస్తు శాఖ ఆలయం కట్టడాలను ప్రాంగణాన్ని చక్కగా నిర్వహిస్తున్నది. ఆలయము నిత్య పూజలు నిర్వాహకులు, ఉత్సవ నిర్వహణ, ఆదాయ వ్యవహార, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వాహకుల్లో ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి స్థానికులు దేవాదాయ శాఖ విశేష కృషి చేస్తున్నారు. స్వామివారి ఆలయం లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు స్థల పురాణం తెలుసుకున్నాము. అలాగే స్థల పురాణం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మొట్టమొదటిగా మనము ఎవరిని దర్శనం చేసుకోవాలి అనేది కూడా ముఖ్యము. ఇలా మనం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ముందు క్షేత్రపాలకుడు కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి. ఎలా వెళ్ళాలో చెప్తున్నాను. ఆ మార్గం గుండా మొట్టమొదటిగా కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి మనం అందరము కూడా. మొట్టమొదటిగా కాలభైరవ స్వామి వారిని క్షేత్రపాలకుడు ఇక్కడ ఆయన్ని మొట్టమొదటిగా మనం దర్శనం చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఉంటారు కాలభైరవ స్వామి. మొట్టమొదటిగా ఈయన దర్శనం చేసుకున్న తర్వాత మనం దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రకారంగానే దర్శనం చేసుకోవాలి.